నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. జగన్ పర్యటనతో నెల్లూరులో టెన్షన్. నల్లపురెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత. గొర్రెల పంపిణీ కేసులో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు. రహస్య ప్రాంతంలో ఓఎస్టీ కళ్యాణ్ను విచారిస్తున్న అధికారులు. ఇంగ్లాండ్ భారత్ మధ్య 5వ టెస్ట్ సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిందే. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వచ్చిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతకు మించి సమయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ బాంబ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిందితులను నిర్దోషులుగా తేల్చింది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ సహా మిగిలిన నిందితులు నేరం చేశారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. మాలేగావ్లో బైక్లోనే బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. మాజీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ కు సొంత బైక్ ఉన్నట్లు ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. మరో నిందితుడు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ ఉన్నట్లు ఆధారాలు లేవని వివరించింది. ఘటనా స్థలం నుంచి వేలిముద్రలు, డిఎన్ఏ నమూనాలను సేకరించలేదని తెలిపింది. నిందితుల మధ్య సమావేశాలు జరిగినట్లు, కుట్ర పనినట్లు దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో తీవ్రవాద నిరోధక చట్టం చేర్చడానికి వీల్లేదని, అది చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది.
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో అన్ని నిందితులకు కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ తీర్పును స్వాగతించిన ఆయన సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. హిందూ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద ఆరోపణలు మోపారని, అప్పటి ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కేసులు పెట్టాయని విమర్శించారు. ఈ తీర్పుతో ఆ కుట్రలు బహిర్గతమయ్యాయని అన్నారు. 2008 में मालेगांव में कुछ बम धमाके होते हैं और उन धमाकों में 6 लोग मारे जाते हैं। वो समय पर कांग्रेस सरकार ने वोट बैंक की राजनीति खेली थी और हिंदुओं पर आरोप मलने का काम किया था, साधु संतों को बदनाम करने का कार्य किया था, भगवा आतंकवाद का नाम दिया था। 17 साल हो गए। कई वर्षों तक साध्वी प्रज्ञा सिंह ठाकुर जी, कर्नल पुरोहित जी समेत 7 लोग जेल काटे, वो लोग जेल में उनको डाल दिया गया। अनेकों प्रकार का उनको टॉर्चर किया गया। गौ मांस, पता नहीं क्या क्या मांस उनको खिलाकर कि यहां बम ब्लास्ट तुमने ही किया, कबूल करो, स्वीकार करो, बहुत टॉर्चर किया गया। लेकिन वो समय पर ना साध्वी दीदी टूटी, ना ही हमारे कर्नल पुरोहित जी टूटे, ना ही किसी ने भी वहां केस को स्वीकार नहीं किया। 17 साल प्रतीक्षा हुई, 17 साल तक एनआईए कोर्ट में वहां केस चला। 17 साल के बाद में जिन जिन पर आरोप लगा था, आज सारे के सारे लोग बरी हो गए, सारे के सारे लोग निर्दोष घोषित हुए। अब मैं उन कांग्रेसियों को पूछना चाहता हूं जो हिंदुओं को, भगवेधारियों को, भगवे को आतंकवाद का नाम वो समय पर दिए थे, अब क्या हुआ? अब क्या हुआ? क्यों आप लोग खामोश बैठे हो? मेरे हिंदुओं, हमेशा से यहां कांग्रेस का जो चेहरा था ना, वो हिंदू विरोधी चेहरा था। हमेशा से इन कांग्रेसियों की नीति रही कि भगवे को बदनाम करो, भगवे को आतंकवाद का रूप दो, हिंदुओं को बदनाम करो। हमेशा से यही नीति पर कांग्रेस कार्य करते आई है। आज भारत का हिंदू जागृत हो रहा है। आज इन कांग्रेसों का जो घिनौना चेहरा है वहां जनता के सामने आ रहा है। मैं हमारी दीदी साध्वी जी, हमारे कर्नल पुरोहित जी, जितने भी जो वो समय पर जिन पर जुल्म हुआ है, आज सारे के सारे लोग बरी हो गए। मैं राजा सिंह विधायक उन सभी मेरे भाई बंधुओं को, हमारी दीदी को मेरी ओर से हार्दिक हार्दिक కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించింది. ఈ మేరకు బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జారాగా ఆయనకు 2 సీల్డ్ కవర్లలో కమిషన్ తన నివేదికను అందజేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కార్ 2024 మార్చి 14న జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ దాదాపు 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళల్ ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా మొత్తం 115 మందిని విచారణ చేసి వాంగ్మూలాలు నమోదు చేసింది. విచారణలోని అంశాలని క్రోడీకరించి తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.
గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్లోని 6 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురు ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు 4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటంతో హాట్ టాపిక్ గా మారింది. సికింద్రాబాద్, బోయన్పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. గత 12 రోజులుగా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల్ల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. నగర శివారులో గత 2 వారాలుగా చిరుత సంచారం జనాలను భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది. మృగవని పార్క్ గ్రేహౌండ్స్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీనిని బంధించేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మొయినాబాద్ ఎకోటిక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. నవంబర్ వరకు టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో ఉన్న వార్డులు, ల్యాబ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ టీబీ వ్యాధి సోకే అవకాశం ఉన్న వారిని గుర్తించి నవంబర్ లోపు వారికి స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ వైద్య సిబ్బందికి సూచించారు. ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తించిన మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడుతున్నారో లేదో రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు. ల్యాబ్లో పరీక్షా ఫలితాలు సకాలంలో అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.